విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిగింది. విదేశీ పర్యటనకు సీబీఐ లాయర్లు అభ్యంతరం చెప్పారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరారు. గతంలో కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్లు గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే లండన్ వెళ్లేందుకు సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే నాంపల్లి సిబిఐ కోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సిబిఐ తరఫున లాయర్లు ఈ పిటిషన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరఫున దాఖలైన పిటిషన్ ఏదైతే ఉందో ఎన్నికల తర్వాత మే 13 తర్వాత మే 17వ తారీఖున లండన్ వెళ్ళాలి అని చెప్పేసి జగన్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి ఆపోజిట్గా సిబిఐ లాయర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వద్దని కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూరోప్ ట్రిప్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి యూరోప్ ట్రిప్ వెళ్ళారని, అప్పుడు కూడా మేము పర్మిషన్ ఇవ్వద్దంటే కోర్టులు పర్మిషన్ ఇచ్చాయని, ఆ సమయంలో కొన్ని ఆస్తుల లావాదేవీలు చేతులు మారినట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయని కూడా సిబిఐ లాయర్లు పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈసారి కూడా ఎన్నికలైన వెంటనే లండన్ ట్రిప్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి అనేసి సిబిఐ కోర్టులో అప్లై చేయడంపై ఒక రాజకీయ పరంగా ఒక చిన్న ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అవుతున్న సమయంలో జూన్ 4కి ముందే జగన్ లండన్ వెళ్తున్నారు, అంటే దేశం వదిలి పారిపోతున్నారు అనే యాంగిల్లో టీడీపీ కావచ్చు, ఇటు కూటమి నేతలు కావచ్చు, అందరూ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పిల్లల్ని చూడడానికి, అక్కడ ఉన్న తన పిల్లలు లండన్లోనే చదువుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని చూడడానికి రాజకీయ బిజీ తర్వాత పిల్లల వద్దకు వెళ్తున్నట్టుగా జగన్ తరపున వైసీపీ నేతలు కావచ్చు, జగన్ తరపున లాయర్లు కావచ్చు వాదిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటువైపు జగన్ తరపున లాయర్లు ఈ విషయంలో విజయం సాధిస్తారా, లేకపోతే సిబిఐ తరపున లాయర్లు విషయంలో విజయం సాధిస్తారా? అయితే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి లండన్ ట్రిప్ ఉంటుందా లేదా అనేది అయితే ఒక చిన్న సస్పెన్స్గా ఉందని చెప్పుకోవాలి. అయితే మరొక 3-4 రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ఈ సిబిఐ కోర్ట్ కేసు కూడా చిన్న అంటే ఓటర్ నాడిపై ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని అయితే రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.